హాయ్ అండి, ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా. నేను మీ ప్రవీణ్ని. హే డెవాప్స్ తెలుగు ఛానల్కి స్వాగతం. సో ఈ రోజు వచ్చేసి మనం టాపిక్ డాకర్ అండ్ జేఫ్రాగ్. సో ఈ రోజు ఏంటంటే డాకర్ ఎందుకు వస్తుంది అనేది ఈ వీడియో ఎండ్లో చూడండి. హ్యాండ్స్ ఆన్ చేస్తాను, ఆటోమేషన్ చేస్తాను. బేసిక్గా ఏంటంటే ఒక జేఫ్రాగ్ కంటైనర్ క్రియేట్ చేసి దాన్ని అప్ చేసి మనం డిప్లాయ్ చేయబోతున్నాం. కొంత కొంత కోడ్ అయితే ఒకసారి చూడండి, సరదాగా ఉంటుంది ఇది ఈ ఆటోమేషన్ అనేది. సో ఈ వీడియో ఎక్స్టెన్షన్ రేపు పార్ట్ 2లో వస్తుంది. పార్ట్ 1 ఏంటంటే డాకర్ అండ్ యువర్ జేఫ్రాగ్ ఇన్స్టాలేషన్ ఈరోజు చేయబోతున్నాము. ఆ తర్వాత మీకు డాకర్లో ఉన్న వేరియస్ కమాండ్స్ కూడా చూపిస్తాను. అంటే జేఫ్రాగ్ అప్ అవడానికి ఏం కమాండ్స్ మనం యూస్ చేస్తాం, డాకర్ వాల్యూమ్స్ కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఇట్స్ అ మిక్స్ అండ్ మ్యాచ్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇదేంటంటే పార్ట్ 1. సో టుమారో పార్ట్ 2 వస్తుంది. పార్ట్ 2లో ఎక్సైట్మెంట్ థింగ్ ఏంటంటే మీరు ఒక కోడ్ తీసుకుంటారు, ఆ కోడ్ని జార్ కింద కన్వర్ట్ చేసి రేపు మనం ఆ జార్ని జేఫ్రాగ్లో పుష్ చేస్తాం అనమాట. ఆ జేఫ్రాగ్లో పుష్ చేసిన తర్వాత మీకు ఒక యూఆర్ఎల్ వస్తుంది. ఆ యూఆర్ఎల్ డేటా అంతా చూపిస్తాను మీకు, జేసన్ డేటా అంతా. సో ఇది పార్ట్ 2 రేపటికి. ఓకే, లెట్స్ స్టార్ట్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేనైతే స్క్రీన్ షేర్ చేస్తాను ఒకసారి. సో ఫస్ట్ టాపిక్ ఏంటి ఈ రోజు అంటే జేఫ్రాగ్. మొన్నటి వరకు మీరు చూశారు కదా, ఏంటంటే ఆ, పిల్లి గురించి చదివాం, అవునా? అంటే ఏంటి, క్యాట్. క్యాట్ ఏంటి మనకి గిట్ హబ్, అవునా? మీ అందరికీ తెలిసిందే, మీ అందరూ కూడా అకౌంట్లు అవి క్రియేట్ చేసుకున్నారు, ఓకేనా? సో ఈ పిల్లి, రైట్, ఈ క్యాట్, ఈ గిటబ్ ఏదైతే ఉందో ఇది మనకేంటి, కోడ్ రెపాజిటరీ అండి. కోడ్ రెపాజిటరీ ఏంటంటే 10 GB కోడ్, ఓకే, పెద్ద పెద్ద కోడ్, 100 GB కోడ్. అలానే 200 GB కోడ్ ఎంత ఉండదులేండి, బట్ స్టిల్ ఏదైతే జీబీస్లో ఉంది, ఏదైతే పెద్ద కోడ్ ఉంది, ఏదైతే కోడర్స్ రాసే కోడ్ ఉందో, పెద్ద కోడ్ ఏదైతే ఉందో అది ఈ పిల్లి సేవ్ చేసుకుంటుంది. అంటే ఈ రెపాజిటరీలో సేవ్ చేసుకుంటాం అనమాట. ఒకవేళ మీరు ప్రాజెక్ట్ 1 ప్రాజెక్ట్ 2 చూడలేదు అంటే యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి, అంత డేటా ఉంటుంది, ఓకేనా? సో ఈ రోజు వచ్చేసి మనం ఫ్రాగ్ గురించి నేర్చుకోబోతున్నాం. ఈ ఫ్రాగ్ అంటే ఏం చేస్తుందంటే, పిల్లి చాలా తెలివైందండి. పిల్లి పెద్దది, పిల్లి తెలివైంది కాబట్టి పెద్ద పెద్ద కోడ్, పెద్ద పెద్ద డేటా అంతా స్టోర్ చేసుకుంటుంది, ఓకేనా? సో అలానే ఫ్రాగ్ అంటే చిన్న ఫ్రాగ్ అండి, చిన్న ఫ్రాగ్, ఓకేనా? ఈ ఫ్రాగ్ ఏంటంటే చిన్న చిన్న చిన్నగా తింటది అనమాట. అంటే చిన్న ఫైల్, టెక్స్ట్ ఫైల్ అనుకోండి. ఈ టెక్స్ట్ ఫైల్ ఎంత ఉంటుంది, మహా అయితే 2 MB, ఓకేనా? లేదు అంటే ఒక జార్ ఫైల్, ఏదైతే మీరు లాస్ట్ టైం జార్ ఫైల్ క్రియేట్ చేశారో, మహా అయితే 300 MB ఉంటుంది అనుకోండి. లేదు ఇంకేదైనా కావాలంటే మీ ఆ, మీ విండోస్లో ఉన్న ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ఇంకేదైనా. సో ఏంటంటే ఈ ఫ్రాగ్లో ఏం షేర్ చేయొచ్చు అంటే బైనరీస్ కానీ, ఓకేనా, ఫైల్స్ కానీ, ఇంపార్టెంట్ డేటా కానీ, ఏదైనా చిన్న చిన్నవి. ఈ ఫ్రాగ్ చిన్నది కదా, ఈ ఫ్రాగ్ చిన్న చిన్నవి ఏ ఐటమ్స్ అయినా దీంట్లో సేవ్ చేసుకోవచ్చు, ఓకేనా? సో మనం చూసుకోవాల్సింది ఏంటంటే, మీకు ఆల్రెడీ నేను సిఐ పైప్ లైన్ గురించి మొత్తం చెప్పానండి. ఈ పైప్ లైన్లో మనం ఏమేమి టూల్స్ ఇంటిగ్రేట్ చేసాము, జెన్కిన్స్ ఇంటిగ్రేట్ చేసాం మనం, ఓకేనా? అలానే మీరు చూసుకున్నట్లయితే సోనార్ క్యూబ్ ఇంటిగ్రేట్ చేసాం మనం, అలానే మేవన్ ఇంటిగ్రేట్ చేసాము, అలానే డాకర్ కూడా ఇంటిగ్రేట్ చేసాం. ఈ రోజు మనం ఏం చేయబోతున్నామంటే, మీకు అంటే ఇలాగ ఫేస్ కింద డివైడ్ చేస్తున్నాను. ఇక్కడ మనకు ఒక టూల్ ఉంటుందండి, అదే జేఫ్రాగ్, ఓకేనా? ఈ జేఫ్రాగ్ అనే వ్యక్తి ఏడ్ చేస్తుంది, ఈ ఫ్రాగ్ అనే వాడు ఏడ్ చేస్తాడంటే, ఏదైతే ఫైల్స్, ఏదైతే ఇమేజ్, డాకర్ ఇమేజ్ చిన్న ఫైలే కదా, అది కూడా చిన్న సైజే ఉంటుంది. అలానే మేవన్లో జనరేట్ అయిన జార్, ఇలాంటి డేటా అంతా కూడా మన ఫ్రాగ్లో సేవ్ అవుతుందండి. అది ఎలాగవుద్దో రేపు పార్ట్ 2లో చూద్దాం. బట్ ఈరోజు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ మేవన్తో అవుట్పుట్ ఏమొచ్చింది మనకి, మీరు అందరూ చెప్పాలి. ఇక్కడ మనకి మేవన్తో అవుట్పుట్ ఏమొచ్చింది, జార్ వచ్చింది, ఓకేనా? అలానే డాకర్తో అవుట్పుట్ ఏమొచ్చింది మనకి, ఇమేజ్ వచ్చింది. ఈ రెండు ఎక్కడో ఒకలా సేవ్ చేయాలి కదండి. ఈ రెండు కూడా సేవ్ చేయడానికి మనం ఏం వాడతామంటే, అదే మన టూల్ జేఫ్రాగ్, ఓకేనా? ఈ జేఫ్రాగ్ అనేది చాలా ఇంపార్టెంట్, ప్రతి ఆర్గనైజేషన్ వాడుతుంది. వాల్మార్ట్ కానీ, వెరజాన్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, శాప్ కానీ, అడోబీ కానీ, ఏవైతే నేను క్రాక్ చేసి ఉన్నానో అన్ని కంపెనీస్ కూడా మోస్ట్లీ జేఫ్రాగ్ వాడుతుంది. లేదు అంటే దీని ఆల్టర్నేటివ్ కూడా ఉంది, నెక్సెస్, ఓకే? బట్ నెక్సెస్ కంటే నాకైతే జేఫ్రాగ్ ఇష్టం. ఎందుకంటే దాని యూఐ కానీ, దాని విజిబిలిటీ కానీ, అది స్టోర్ చేసే విధానం కానీ, అది ఇచ్చే డేటా కానీ చాలా బాగుంటుంది చూడడానికి. సో అందుకే నాకు జేఫ్రాగ్ అంటే ఇష్టం, ఓకేనా? సో ఈ జేఫ్రాగ్ గురించి ఎక్కువ అంటే, ఇప్పుడు ఈ కేస్ 1 చూసారు కదా. కేస్ 1 ఏంటి, మనం ఏదైనా ఈ జేఫ్రాగ్ని ఇంటిగ్రేట్ చేస్తాం. సపోజ్ మనకి ఈ అవుట్పుట్స్ అయితే వచ్చాయి, అవుట్పుట్ నెంబర్ 1, అవుట్పుట్ నెంబర్ 2. సో అవుట్పుట్ జార్ని, అవుట్పుట్ ఇమేజ్ని జేఫ్రాగ్లో పుష్ చేస్తాం. సో జేఫ్రాగ్ ఈజ్ యూస్ టు స్టోర్ ద, కేస్ 1లో ఏంటి, టు స్టోర్ ద బైనరీస్, ఓకేనా? టు స్టోర్ ద బైనరీస్, ఓకే? అలానే కేస్ 2లో చూసుకున్నట్లయితే, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైనా సాఫ్ట్వేర్ కానీ,
మనకేంటంటే ఆటోమేషన్ చేస్తాం కదండి. ఆటోమేషన్లో మీరు చూసుకున్నట్లయితే లాస్ట్ టైం మనం షెల్ స్క్రిప్ట్ కానీ ఏదైనా సాఫ్ట్వేర్ అంటే ఒక డాకర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలన్నప్పుడు ఏం చేసేవారు, ఆ షెల్ స్క్రిప్ట్స్ రన్ చేసేవారు. ఇలా కూడా చేయొచ్చు కదా, ఆ సాఫ్ట్వేర్ అంతా కూడా నేను జేఫ్రాగ్లో పెట్టేసి ఆ జేఫ్రాగ్ యూఆర్ఎల్ని నేను లినక్స్ సిస్టంలో రన్ చేస్తే ఆ ఫోల్డర్ డౌన్లోడ్ అయిపోద్ది కదా, ఈ సాఫ్ట్వేర్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది కదా, అవునా? సో కేస్ టూ ఏంటంటే టు స్టోర్ ద సాఫ్ట్వేర్స్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఈజీ కూడా. జేఫ్రాగ్ అంటే పెద్ద నెత్తి నోరు అందరూ కొట్టేసుకుంటారు, కానీ మోస్ట్లీ స్టోరింగ్ స్మాల్ ఫైల్స్, స్టోరింగ్ ఆర్టిఫాక్ట్స్, స్టోరింగ్ సాఫ్ట్వేర్స్ కానీ, స్టోరింగ్ డేటా కానీ, స్టోరింగ్ జార్స్ కానీ. అలానే కేస్ త్రీ గురించి చూద్దాం. సపోజ్ నేను ఆల్రెడీ మీకు చాలా సార్లు ఎగ్జాంపుల్స్ ఇచ్చాను కదా, అంటే ఏంటంటే ఒక ఫ్లిప్కార్ట్ అనే అప్లికేషన్లో మీకు ఏమేం పేజెస్ ఉన్నాయి, పేమెంట్ పేజ్ ఉంది, అలానే డెలివరీ పేజ్ ఉంది, అలానే కార్ట్ పేజ్ ఉంది, అవునా? ఇవన్నీ పేజెస్ ఉన్నాయి కదా, డెలివరీ పేజ్, కార్ట్ పేజ్, అలానే చాలాన్ని పేజెస్ ఉన్నాయి కదా. సో మీరు ఏం ఆలోచించాలంటే ప్రతి పేజ్కి జేఫ్రాగ్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తారండి. ఇది రియల్ టైమ్గా నేను చెప్తాను, అంటే రియల్ టైమ్గా జేఫ్రాగ్లో ఎలాగా ఈ ఈ ఈ కోడ్ తాలూకా బైనరీస్, ఈ కోడ్ తాలూకా ఫైల్స్ ఎలాగ మనం జేఫ్రాగ్లో పెడతాం, ఈ కోడ్ డెలివరీ కోడ్ తాలూకా ఫైల్స్ ఎలా పెడతాం, కార్ట్ తాలూకా ఫైల్స్ ఎలా పెడతాం అంటే ఇన్ రియల్ టైంలో వాల్మార్ట్ గురించి చెప్తున్నాను బేసిక్గా. సో పేమెంట్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తామండి. ఆ పేమెంట్ అనే ఫోల్డర్లో వర్షన్స్ బట్టి వర్షన్స్ బట్టి మీకు ఇక్కడ డేటా అనేది సేవ్ అవుద్ది. అలానే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి అప్లికేషన్కి వర్షన్ వచ్చింది కదా, మీకు గుర్తున్నట్లయితే 0.0.1 అనే లేకపోతే స్నాప్షాట్ -0.0.1 అనే ప్రాజెక్ట్ మనం చేసాం జెన్కిన్స్ వీక్లో, ఓకేనా? సో అలానే ఇక్కడ డెలివరీ పేజ్ వచ్చేటప్పటికి డెలివరీ అనే ఫోల్డర్ ఉంటుంది. ఈ ఫోల్డర్లో అన్ని వర్షన్స్తో అప్లోడ్ అవుతాయండి, టైంతో సహా చెప్తుంది ఈ జేఫ్రాగ్ అనేది. సో కేస్ 1, కేస్ 2, కేస్ 3 చూసారు కదా. కేస్ 1 ఏంటంటే జెన్కిన్స్ని జేఫ్రాగ్తో ఇంటిగ్రేట్ చేసి ఆ ఇమేజెస్ కానీ ఏమైనా ఉంటే మనం స్టోర్ చేసుకోవచ్చు. కేస్ 2 అనేది ఏంటి, సాఫ్ట్వేర్ స్టోర్ చేయొచ్చు. కేస్ 3 అనేది ఫోల్డర్ స్ట్రక్చర్, అంటే ఫోల్డర్ స్ట్రక్చర్ ఎలా క్రియేట్ చేయాలి ఒక ప్రాజెక్ట్కి అనేది ఇప్పుడు చెప్పాను, ఓకేనా? సో మనం చిన్న హ్యాండ్స్ ఆన్గా అయితే మూవ్ అవుదాం. ఒకసారి నేను మీకు చెప్తాను ఏం చేయాలో. మీ అందరి దగ్గర ఈ ఈ బేసిక్గా ఈ ఏడబ్ల్యూఎస్ కన్సోల్ ఉండే ఉంటుంది, ఎవరైతే నా ఛానల్ ఫాలో చేస్తున్నారో. ఒక ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మీరు ఛానల్కి లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే మీరు షేర్ చేస్తే ఇలానే అంటే ఆ మోటివేషన్తో ఇంకా నేను వీడియోస్ మీకోసం బేసిక్స్ టు అడ్వాన్స్ అనేది కవర్ చేస్తాను. సో ఇది మన EC2 కదా, ఈ EC2లోకి వెళ్ళి మనం ఒక ఇన్స్టెన్స్ అయితే క్రియేట్ చేస్తాం. ఇది ఆల్రెడీ మీకు తెలిసిందే. ఈ ఇన్స్టెన్స్ ఏం చేస్తామంటే ఉబంటు తీసుకుందాము, ఓకేనా? సో జేఫ్రాగ్ ఆటోమేషన్ అని నేను రాస్తాను ప్రస్తుతానికి, ఓకేనా? సో నేను మీకు చూపిస్తున్నాను ఏం చేస్తున్నామని. సో ఉబంటు మషిన్ అయితే తీసుకున్నాం. సో మిగతా అంతా సేమే ఉంచండి, T2 మైక్రో ఫ్రీ టైర్ సర్వీస్ తీసుకుందాం. కీపేర్ అయితే వద్దు అని చెప్దాం, ఇంకా 8 GB ఉంచుదాం దాని డేటా సైజు. లాంచ్ ఇన్స్టెన్స్ అయితే చేసేస్తున్నాను. ఈ లాంచ్ ఇన్స్టెన్స్ తర్వాత ఏమవుతుందో ఒకసారి చూద్దాం. సో మనం ఏం చేసాం లాస్ట్ టైము, డాకర్ ఇన్స్టాల్ చేసాం కదా, మీ అందరికీ తెలిసిందే. సో అలానే ఇప్పుడు కూడా ఈ కమాండ్స్ యూస్ చేసి మనం డాకర్ అయితే ఇన్స్టాల్ చేస్తాము. మీరు ఏం వరీ కాకండి, నేను అన్నీ కూడా మీకు ఏంటంటే ఒక డాక్యుమెంట్లో ఇస్తాను. మీకు యాజ్ యూజువల్గా మీరు చూసే ఉంటారు, ఇది మన డ్రైవ్ లింక్, డెవాప్స్ తెలుగు డ్రైవ్ లింక్ కూడా ఉంటుంది డిస్క్రిప్షన్లో, అన్నీ మీకు ఉంటాయి. సో ప్రాబ్లం లేదు, మీరు ఏం వరీ కాకండి. జస్ట్ ఏంటంటే ఫోకస్ చేయండి ఏం చెప్తున్నాను అది, ఓకేనా? సో ఇది కనెక్ట్ అయింది, ఇది కనెక్ట్ అయింది. సో మనం వెళ్ళిపోతున్నాం. మేబీ డాకర్ ఇప్పుడు సిస్టంలోకి వెళ్ళి డాకర్ అయితే ఇన్స్టాల్ చేస్తాము. చాలా సింపుల్గా, చాలా బేసిక్గా చెప్తాను, మీకు నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. నచ్చలేదు ఇంకేదైనా టాపిక్ కావాలన్నా సరే మీరు కమెంట్ చేయండి, దాన్ని బట్టి డైలీ ఒక్కొక్క టాపిక్ కానీ లేకపోతే 2 daysకి ఒకసారి కానీ ఇలా మంచి మంచి టాపిక్స్తో మీ ముందు వస్తాను. సో ఇది ఏంటంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే సూడో ఏపీటీ అప్డేట్ వై అంటే సిస్టమ్ మొత్తాన్ని ఆ డేటా కానీ ఆ ప్యాకేజెస్ కానీ, సో మీరు చూసుకున్నట్లయితే ఉబంటుకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాకేజెస్ ఉంటాయి, అవన్నీ అప్డేట్ అవుతున్నాయి. సో అలానే వేరియస్ కమాండ్స్ అన్ని రన్ చేస్తామండి. ఫస్ట్ అయితే డాకర్ ఇన్స్టాల్ చేస్తున్నాను నేను. ఇవన్నీ కూడా నేను మీకు ఆల్రెడీ డాకర్ వీక్ 2లో మొత్తం చెప్పాను. మీరు చూడలేదు అంటే ఆ ప్లేలిస్ట్ కూడా మొత్తం చూడండి, ఎందుకంటే ఒక్కొక్క కమాండ్ తాలూకా వాల్యూ కూడా నేను చెప్పాను. ఇది ఏం చేస్తుందంటే ఈ సాఫ్ట్వేర్స్ అనేవి ఇన్స్టాల్ చేస్తుంది, సిఏ సర్టిఫికేట్స్ కానీ, కర్ల్ కానీ, సాఫ్ట్వేర్ ప్రాపర్టీస్ కామన్ కానీ, ఓకేనా? సో ఇదేట్ చేస్తుందంటే హిట్ ద ఎండ్ పాయింట్, గెట్ ద డేటా. ఈ కర్ల్ గురించి కూడా మనం చాలాసార్లు లైవ్లో మాట్లాడుకున్నాం, ఓకేనా? సో ఇదేం చేస్తుందంటే ఒక రెపాజిటరీ క్రియేట్ చేస్తుంది. సో బేసిక్గా ఒక డాకర్ రెపాజిటరీని లోకల్లో క్రియేట్ చేస్తుంది, ఇక్కడ నుంచే మనకు డాకర్ ఇన్స్టాల్ అవుద్ది అనమాట. సో అలాగ అయిన తర్వాత మళ్ళీ ప్యాకేజెస్ అప్డేట్ చేసుకోవాలి మనం. సో చాలా ఈజీగా చెప్తున్నాను. సో ఇలా ప్యాకేజెస్ అప్డేట్ చేసుకున్న తర్వాత ఏంటంటే కమ్యూనిటీ ఎడిషన్ పాలసీలు ఏమైనా ఉంటే అది కూడా ఇన్స్టాల్ చేసేసుకుందాం. సో ఏం చెప్తుందంటే ఈజ్ నాట్ అండర్స్టూడ్, ఓకే ఇది తీసేద్దాం, ఇది చూద్దాం ఒకసారి. ఇది అవుతుంది.
ఇది అయిన తర్వాత డాకర్ ఇన్స్టాల్ అయిందా లేదా ఒకసారి చూద్దాం. డాకర్-v అంటే మీకు తెలిసిపోద్ది ఇన్స్టాల్ అయిందా లేదా. సో ఇన్స్టాల్ అయితే అవ్వలేదు, దానికి ఏం కావాలో అవి తీసుకుంది. సో ఇది మన నెక్స్ట్ కమాండ్ సిఈ. డాకర్-ce అంటే కమ్యూనిటీ ఎడిషన్ మనం ఇన్స్టాల్ చేస్తున్నాం. రకరకాల ఎడిషన్స్ ఉంటాయి. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఫుల్ యాక్సెస్ ఇస్తున్నాం అనమాట. 777 అనేది యూజర్ గ్రూప్ అదర్స్ అంటే 777 అనేది ఇన్ లినక్స్ ఈజ్ లైక్ ఫుల్ పర్మిషన్ టు దట్ ఫైల్. సో ఇక్కడ ఏమవుతుందంటే డాకర్కి సమ్ టైమ్స్ ఈ వేర్ రన్ ఫోల్డర్ ఏదైతే ఉందో var/run/ఫోల్డర్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేనైతే చూపించను, బట్ మీరైతే వెళ్ళి చూడండి. cd/var/run లోకి వెళ్తే ఇది ఉంటుంది అనమాట. ఇది సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే దాన్ని మనం ఎక్స్ట్రా అంటే ఓకే మీకు చూపించేస్తాను అది ఎలాగుంటుందో. ఇక్కడ మీరు ls చేసుకున్నట్లయితే ఓకే సారీ ఇక్కడ మీరు ls లిస్ట్ అంటే ls అంటే లిస్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే ఇది ఆ ఫోల్డర్లో అయితే ఉంటుంది అనమాట. ఓకేనా. సో అదనమాట LRTA అని చేస్తే ఇక్కడ మీకు మొత్తం డేటా వస్తుంది ఏంటి అనేది. ఓకే ఇక్కడ నేను స్లాష్ ఇవ్వలేదు, సో అందుకే అది నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ అని చూపిస్తుంది. ఓకే సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఫుల్ పర్మిషన్ వచ్చింది రీడ్ రైట్ ఎక్స్. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే RWX. సో ప్రతి RWX, R అంటే రీడ్, W అంటే రైట్, X అంటే ఎగ్జిక్యూట్. ఓకే రీడ్కి 4 నంబర్ ఉంటుంది, రైట్కి 2 నంబర్ ఉంటుంది, ఎగ్జిక్యూట్కి 1. 4 2 1. సో 4 + 2 + 1 అంటే 7. ఓకే సో ఇక్కడ మనం ఏం చేసామంటే మీరు చూసుకున్నట్లయితే RWX = 7, ఇంకో RWX = 7, ఇంకో RWX = 7. సో ఫస్ట్ 7 వచ్చి యూజర్కి, 7 సెకండ్ వచ్చేసి గ్రూప్కి, థర్డ్ 7 వచ్చేసి అదర్కి. సో ఇది చూసుకున్నట్లయితే RWX, R is for 4, W is for 2, X is for 1. సో 4 + 2 + 1 ఎంత అయింది 7. అంటే రీడ్ పర్మిషన్ ఉంది వీడికి యూజర్కి, రైట్ పర్మిషన్ ఉంది, ఎగ్జిక్యూట్ పర్మిషన్ కూడా ఉంది. ఓకేనా. సో అది చెప్పబోయాను, మీకు అర్థమైందే అంటే క్లియర్గా డీప్గా వెళ్ళట్లేదు మనం. ఏంటంటే ప్రతిదీ కూడా టచ్ బేస్ అంటే మీకు ఏంటి ఇంటర్వ్యూలో ఇంపార్టెంట్ అనేది మనం చేస్తాం. ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి మనం JFrog అయితే ఇన్స్టాల్ చేసుకుంటాం. సో JFrog ఎలాగ ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇకో ఫస్ట్ అయితే నేను ఒకసారి చూపిస్తాను. ఇకో $user అంటే ఏమొస్తుందో ఒకసారి చూపిస్తాను. రూట్. సో మనం ఏం చేస్తున్నామంటే ఈ కమాండ్లో సూడో యూజర్ మోడ్ అంటే యూజర్ని మోడిఫై చేస్తూ అక్కడ ఏమంటున్నామంటే ఒక ఒక యూజర్ రూట్ అనే యూజర్కి డాకర్ అనే గ్రూప్లో యాడ్ చేస్తున్నాం. ఓకేనా. సో ఇక్కడ ఒక యూజర్ని డాకర్ అనే గ్రూప్లో యాడ్ చేస్తున్నాం. సో అది యాడ్ చేసాం అనమాట. ఎందుకు అంటే ఆ రూట్ యూజర్ ఏదైతే ఉన్నాడో ఆడు డాకర్ మొత్తం రన్ చేస్తాడు కాబట్టి. ఓకేనా. సో మనం ఏం చేస్తున్నాం డాకర్ పుల్, మీకు లాస్ట్లో చెప్పాను నేను. డాకర్ పుల్ అంటే ఏమవుద్ది, సమ్ ఇమేజ్ అంటే ఇంటర్నెట్ నుంచి ఒక ఇమేజ్ మీ లోకల్లోకి వస్తుంది. మీరు చూసుకున్నట్లయితే docker.binary.io ఈ JFrog రెపాజిటరీలో ఆర్టిఫాక్ట్ OSS ఓపెన్ సోర్స్ ఏదో ఉంటుంది. OSS అనేది ఆర్టిఫాక్టరీ OSS. ఒకసారి నేను మీకు చూపిస్తాను ఇది ఏంటి ఫుల్ ఫామ్ ఏంటి అనేది. ఫ్రీ ట్రయల్ అనమాట. OSS అనేది డాకర్ ఇమేజ్ బేసిక్గా. సో ఇది మీరు చూసుకున్నట్లయితే ఇదంతా JFrog గురించి ఇచ్చాడు. సెక్యూర్డ్ బైనరీస్ రెపాజిటరీ ఆప్టిమైజేషన్, ఆర్టిఫాక్ట్ డెలివరీ ఆన్ ఎడ్జ్, ప్యాకేజ్ ప్రాక్సింగ్. అంటే JFrog కూడా ఒక ఆర్గనైజేషన్ అండి. సో బేసిక్గా దీంతో అన్ని టూల్తో వర్క్ అవుతాయి. సో ఇగోండి OSS అంటే ఇక్కడికి వచ్చిందో ఒకసారి చూద్దాం. ఆర్టిఫాక్టరీ కంపారిజన్ మ్యాట్రిక్స్ ఒకసారి చూసేద్దాం. ఇది OSS అంటే ఏంటో ఒకసారి నేను మీకు చెప్పాను కదా, మరి చెప్పాలి కదా మీకు. ఓకేనా. ఒకసారి ఇది లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత నేను మీకు చెప్తాను. సో ఇక్కడ ఎక్కడైనా ఉందా OSS, ఏదో ఫ్రీ అనమాట. OSS అంటే JFrog ఆర్టిఫాక్టరీ ప్రో మ్యాక్స్ ఏదో ఫోన్ లాగా ఉన్న ఎంటర్ప్రైజ్ ఎక్స్ JFrog కంటైనర్ రిజిస్ట్రీ OSS అనే ఫుల్ ఫామ్ అయితే ఎక్కడ ఇవ్వలేదు. చూద్దాం. JFrog OSS ఫుల్ ఫామ్. ఓకే వచ్చింది. JFrog ఆర్టిఫాక్టరీ ఓపెన్ సోర్స్. అదే నేను అన్నట్లే ఓపెన్ సోర్స్. ఓకేనా. అది ఓపెన్ సోర్స్ అంటే ఫ్రీ అనమాట. ఓకేనా. సో అదే. ఓకే సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే డాకర్ ఇమేజెస్, అందుకే నేను మీకు ఫస్ట్ డాకర్ చెప్పాను, ఆ తర్వాత ఇది చెప్తున్నాను. సో ఇమేజ్ అయితే వచ్చిందండి. ఓకేనా. సో లేటెస్ట్ ఇమేజ్ ఐడి అయితే ఉంది 2 weeks ago 2.29 ఓడియమ్మ 2.29 GB. ఓకేనా. సో సమ్ టైమ్స్ ఇమేజెస్ కూడా ఇలా ఉంటుంది. సో ప్రాబ్లం అయితే ఏట్లేదు. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఒక డైరెక్టరీ అయితే క్రియేట్ చేస్తున్నాం. ఈ డైరెక్టరీ వచ్చేసి ఏంటి, ఆ డైరెక్టరీ పాత్ -p అంటే పాత్ అండి, పాత్. సో ఆ పాత్ ఏం చేస్తున్నాం, ఒక డైరెక్టరీ అయితే సరదాగా క్రియేట్ చేస్తున్నాం. ఆ డైరెక్టరీకి పర్మిషన్స్ ఇచ్చేస్తున్నాం.
సో ఒకసారి మీరు చూసుకున్నట్లయితే ఈ పర్మిషన్స్ చేంజ్ ఓనర్, చేంజ్ ఓనర్ -R, చేంజ్ ఓనర్ CH1 అంటే చేంజ్ ఓనర్ -R 1030 JFrog అయితే మొత్తం పర్మిషన్ 1030 అనే పర్మిషన్ అయితే వచ్చింది. సో ఇది మెయిన్ కమాండ్. సో ఈ కమాండ్ ఏం చేస్తుందో ఒకసారి చూద్దాం. సో డాకర్ రన్, మీకు ఆల్రెడీ నేను చెప్పాను డాకర్ వీక్ 2లో డాకర్ రన్ అనేది ఏం చేస్తుంది అంటే ఒక ఇమేజ్ని కంటైనర్ కింద మార్చుతుంది. ఓకేనా, మీకు ఆల్రెడీ చెప్పాను. సో డాకర్ రన్, ఇది నేమ్, ఇది కంటైనర్ నేమ్. ఓకేనా, కంటైనర్ నేమ్. -D అంటే డిటాచ్డ్ మోడ్, అంటే బ్యాక్గ్రౌండ్లో నడుస్తుంది. -P అంటే పోర్ట్ 8081లో ఎక్స్పోజ్ అవుద్ది. ఇది ఇంటర్నల్ పోర్ట్ అండి, ఇది ఎక్స్టర్నల్ పోర్ట్, అందుకే రెండు పీలు ఉన్నాయి. -V వెరీ ఇంపార్టెంట్, డాకర్ వాల్యూమ్స్. సో ఏంటంటే ఈ వాల్యూమ్ ఏమవుద్దంటే, సపోజ్ మనం వాల్యూమ్స్ ఎందుకు వాడతాం నేను చెప్తాను ఒకసారి. వాల్యూమ్స్ ఎందుకు వాడతాం అంటే ఈ డాకర్ అనే కంటైనర్ ఏదైతే ఉందో దాంట్లో మీరు అప్లికేషన్ రన్ చేశారనుకోండి. ఓకేనా, ఈ అప్లికేషన్ రన్ చేశారు. సో మనం అనుకోవాల్సింది ఏంటంటే ఈ అప్లికేషన్ రన్ చేసేటప్పుడు సపోజ్ ఈ కంటైనర్ పోయింది అంటే అప్పుడు ఏమవుద్ది, ఈ డాకర్ డేటా కూడా పోయినట్లేనా, ఈ కంటైనర్ డేటా. అవునా, అవునా కాదా? ఈ కంటైనర్ ఉంది, ఈ కంటైనర్లో నాదొక డేటా ఉంది, ఈ కంటైనర్ పోయిందంటే ఈ డేటా కూడా పోయినట్లే కదా. సో అలా కాకుండా మనం ఏం చేసామంటే ఈ కంటైనర్ ఉంది, దీనికి ఒక వాల్యూమ్ అనే ఒక డేటా అటాచ్ చేస్తాం. ఈ వాల్యూమ్ అనే డేటా ఏమవుద్దంటే మీ ల్యాప్టాప్లో కంటైనర్ రన్ అవుతుంది కదా. సో ల్యాప్టాప్లో ఒక ఫోల్డర్ని ఈ కంటైనర్లో ఉన్న ఫోల్డర్తో మ్యాప్ చేసేస్తాం. అంటే ఏమవుద్దంటే ఏదైతే ఈ కంటైనర్లో ఈ ఫోల్డర్లో డేటా జనరేట్ అవుద్దో ఆ డేటా మొత్తం మీ ల్యాప్టాప్ ఫోల్డర్లో కూడా ఉంటుంది. అదే వాల్యూమ్ కాన్సెప్ట్ అనమాట. అంటే ఏంటంటే సపోజ్ ఇలాగ ఆలోచించండి, ఇక్కడ నేను మీకు ఒక సింపుల్గా చెప్తాను, వేరే కలర్ తీసుకొని. సింపుల్గా ఆలోచించాల్సింది ఏంటంటే సపోజ్ ఈ కంటైనర్ పోయింది. ఓకేనా, నాకు ఈ వాల్యూమ్ కూడా పోయింది. కానీ మీ ల్యాప్టాప్లో ఉన్న ఫోల్డర్లో ఉన్న డేటా ఉంటుంది కదా, అప్పుడు ఏం చేస్తారు, కొత్త కంటైనర్ క్రియేట్ చేసి దీన్ని అక్కడ అటాచ్ చేసేస్తారు. ఓకేనా, అర్థమైందా మీకు? అర్థమైందని అనుకుంటున్నా, బట్ ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి, ప్రాబ్లం ఏంటి లేదు. ఓకేనా, సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సేమ్ అదే చేసాం మనం కూడా. సో ఏం చేస్తున్నాం, ఈ వాల్యూమ్ -V అనేది వాల్యూమ్ కింద చూపిస్తుంది. సో JFrog ఆర్టిఫాక్టరీ, ఓకేనా, /opt/artifactory. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఈ మేక్ డైరెక్టరీ అంటే ఈ ల్యాప్టాప్లో ఉన్న ఈ ఫోల్డర్ని మనం కంటైనర్లో ఉన్న /opt/artifactory JFrog ఆర్టిఫాక్టరీ ఫోల్డర్తో మ్యాప్ చేస్తున్నాం. సో ఈ సెకండ్ పార్ట్లో ఏవైతే డేటా ఉంటుందో ఈ అంత డేటా కూడా ఈ డైరెక్టరీలో వచ్చేస్తుంది. ఓకేనా, ఓకేనా. సో అప్పుడు మనం ఏం చేస్తున్నాం, హిట్ చేసిన వెంటనే ఒక కంటైనర్ అయితే క్రియేట్ అయిపోద్ది. సో మీకు చూపిస్తాను, ఇవన్నీ కూడా మనం లాస్ట్ వీక్లో చేసాము. సో కంటైనర్ అయితే అప్ అవుతుంది, చూసినట్లయితే అప్ అవుతుంది 5 seconds. సో మనం ఏం చేయాలి ఇప్పుడు, నెక్స్ట్ స్టెప్, ఈ అంతా కూడా నేను డాక్యుమెంట్ ఇస్తానండి, ప్రాబ్లం అయితే ఏం పడకండి. ఎందుకంటే నేను వన్స్ వీడియో రిలీజ్ చేశాక మళ్ళీ రేపు పొద్దున్న డాక్యుమెంట్ క్రియేట్ చేసి మీ అందరికి ఇస్తాను. సో ప్రాబ్లం అయితే పడకండి. సో సెక్యూరిటీ మనం వచ్చేస్తే సెక్యూరిటీలో ఏం చేస్తామంటే సో JFrogలో ఒక పోర్ట్ ఓపెన్ చేసాం కదా. సో ఎడిట్ ఇన్బౌండ్ రూల్ చేసి యాడ్ రూల్ అలౌ ఆల్ ట్రాఫిక్ చేస్తే ఇక్కడ ఎనీవేర్ ఫ్రమ్ IPv4 సెలెక్ట్ చేసి యాడ్ రూల్ చేసి సేవ్ చేంజెస్ చేయండి. సో దీనివల్ల ఏమవుద్దంటే బేసిక్గా మీకు ఈ JFrogని మీరు యాక్సెస్ చేయొచ్చు. సో సరదాగా నేను EC2 ఇన్స్టెన్స్ IP అడ్రస్ని తీసుకొని ఇలా క్లిక్ చేసి ఇలాగా పబ్లిక్ IP మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నాకు JFrog అప్ అయిపోద్ది. 8081 కదా, 8081 అయినా ఒకసారి చూద్దాం ఏంటది. 8081 వస్తుంది, కంటైనర్ అప్ అవుతుందేమో ఒకసారి చూద్దాం. ఓకే, ఇంకా ఇది లోడింగ్లోనే ఉంది. 8082కి చూద్దాం. 8082కి అయితే ఏం లేదు, 8081కే. సో 8081కి ఇంకా లోడ్ అవుతుంది అంటే వస్తుందని అనుకుంటున్నాను. సో ఇప్పుడే కంటైనర్ అంతా రన్నింగ్లో రావాలన్నమాట. ఒకసారి చూద్దాం. ఓకే ఓకే, నేను చేసిన మిస్టేక్ ఏంటో నాకు అర్థమైంది, నాకు ఇప్పుడు గుర్తొచ్చింది అనమాట నేను చేసిన మిస్టేక్ ఏంటో. ఓకేనా, సో మీరు చూసుకున్నట్లయితే సిస్టమ్ అయితే హ్యాంగ్ అయిపోయిందండి. సో సిస్టమ్ ఎందుకు హ్యాంగ్ అయిందంటే మనం టీ టూ మైక్రో ఇన్స్టెన్స్ తీసుకున్నాం, అది సైజ్ సరిపోలేదన్నమాట ఈ డాకర్కి. సో అందుకే కమాండ్ కూడా ఆగిపోయింది, నేను మర్చిపోయాను టోటల్ కాన్సెప్ట్ అంతా. సో మనం ఏం చేయాలంటే
మీరందరూ చూసుకున్నట్లయితే ఇదే లాస్ట్‌గా ఫైనల్‌గా నేను చూపించాలనుకున్నాను మీకు. బట్ ఇక్కడ ఏమైందంటే ఇక్కడ ఇది అయిపోయింది. సో, ఆల్రెడీ 20+ మినిట్స్ వీడియో అయిపోయినట్లుంది. బట్ స్టిల్ ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మీరు ఇనీషియల్‌గా ఈ సిస్టమ్ సెలెక్ట్ చేస్తారు కదా! అక్కడ మీరు టీ2 మైక్రో సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత సైజ్‌లో కూడా మీరు సైజ్ ఆఫ్ జీబీలో కూడా 15 జీబీ గాని, 20 జీబీ గాని ఇవ్వండి. సో, ఐ థింక్ ఆ తర్వాత ఇది వర్క్ అవుద్ది. బట్ స్టిల్ నాకైతే హ్యాపీగా లేను. నేనైతే చేసేస్తాను మరి మీకోసం. ఎందుకంటే మీకు చూపియాలి. మళ్ళా మీరంటారు, లేదు వీడు చేయలేదు అని. సో, వెంటనే ఈవెన్ ఇది పెద్ద వీడియో అయినా సరే నేను ఒకసారి చేసేస్తాను. సో, టీ2 మీడియం సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత కీపర్ అయితే నో. ఆ తర్వాత ఈ సైజ్ ఆఫ్ ద ఇన్స్టెన్స్ కూడా 15 జీబీ తీసుకోండి సరదాగా. ఓకేనా? సో, లాంచ్ ఇన్స్టెన్స్ చేద్దాం. ఆ తర్వాత ప్రతి వర్క్ అయిపోయిన తర్వాత డిలీట్ చేసుకోవాలి ప్రతి ఇన్స్టెన్స్ కూడా. డిలీట్ చేయలేదంటే మీకు తర్వాత ఇష్యూ అవుద్ది. ఓకేనా? సో, చాలా జాగ్రత్తగా మీరు డిలీట్ చేసుకోవాలది. డిలీట్ చేయలేదంటే చాలా ఇష్యూ అయిపోద్దనమాట. ఓకేనా? సో, ఇది మన జేఫ్రాగ్ ఇన్స్టెన్స్. సో, ఇది అవుతుంది. యాహ్! ఇది రన్నింగ్ అయితే అయిపోయింది. సో, మనం కనెక్ట్ చేసేద్దాం దీనికి. సో, కనెక్ట్. ఆ తర్వాత నేను అన్ని టూల్స్ అయితే ఇన్‌స్టాల్ చేసేస్తా ఫటాఫట్. ఇంకెక్కువ మాట్లాడను. ఓకే. సో, చేద్దాము. ఒక్క నిమిషం. ఓకే. సుడో సు క్లియర్ ద స్క్రీన్. ఓకే. సో, ఫటాఫట్ టూల్స్ అయితే ఇన్‌స్టాల్ చేసేద్దాం. సో, ఏపీటీ అప్డేట్ వై, నెక్స్ట్ ఇది. ఈలోపు మీకేమైనా డౌట్ వస్తే మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను తప్పకుండా రిప్లై ఇస్తాను మీ డౌట్స్‌కన్నిటికి. ఓకే. ఓకే. అయిపోయింది. ఇది అయిపోతుంది. ఆ తర్వాత ఈ డేటా కూడా రన్ చేసేస్తాను. ఓకే. అయిపోయింది. ఆ తర్వాత ఇది కూడా రన్ చేసేస్తాను. ఆ తర్వాత ఇది మళ్ళా అప్డేట్ చేస్తున్నాం బేసిక్‌గా. ఇవన్నీ మీరు చూసిందే ఇప్పటి వరకు. మళ్ళా చేస్తున్నాను. సో సారీ. ఓకేనా? ఫైనల్‌గా ఏంటంటే మనకి డాకర్ ఇన్‌స్టాల్ అయిపోవాలది. మన మెయిన్ ఎయిమ్. ఓకేనా? పైనేదో కమాండ్ రన్ అవ్వలేదనుకుంటా. బట్ దట్స్ ఫైన్. మనకైతే డాకర్ ఇన్‌స్టాల్ అవ్వాలి. 8, 12, 17. సో, ఇది కొంచెం టైం తీసుకుంటుంది. సో, ఏం లేదు. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి జేఫ్రాగ్ ఇన్‌స్టాలేషనే. సో, అది కూడా పెద్ద టైం ఏం పట్టదు. 95% వచ్చింది. 98. ఓకే. రన్నింగ్ స్కానింగ్. నో వీఎం గెస్ట్. డాకర్ అయితే ఇన్‌స్టాల్ అయిపోయింది. ఒకసారి చూసేసుకుందాం. డాకర్ -v. ఓకే. సో, ఇదైతే క్లియర్ స్క్రీన్ చేస్తున్నాను. క్లియర్ స్క్రీన్ అయిపోయింది. సో, వెంటనే మనం ఏం చేయాలంటే సేమ్ అదే స్టెప్స్ రిపీట్ చేద్దాం ఒకసారి. ఓపెన్ సోర్స్ ఆర్టిఫాక్టరీ అంటే ఫ్రీదనమాట ఇది. సో, ఇదైతే ఇన్‌స్టాల్ చేసేస్తున్నాం. ఆ తర్వాత ఇది ఒక డైరెక్టరీ అయితే క్రియేట్ చేస్తాను. మీకు చూపిస్తా. వాల్యూమ్స్ కూడా ఎలాగొస్తున్నాయి, ఎలా డేటా ఏంటి అనేది చూపిస్తాను. సో, ఇదైతే చాలా పెద్ద ఇమేజ్ అండి. ఆల్మోస్ట్ 2.29 జీబీ ఉంది. సో, అందుకే టైం అయితే పడుతుంది. సో, మీరైతే వరీ కావద్దు. బట్ అలానే ఉంటది. ఓకేనా? చూడండి డౌన్‌లోడ్ అవ్వడానికి ఇంత టైం పడుతుందది. ఓకే. ఇప్పుడే రికార్డ్ చేస్తున్నా. టైమ్ వచ్చి 9:43 పీఎం. మీకు యాక్చువల్‌గా 8 కల్లా వీడియో రిలీజ్ చేస్తా అన్నాను కదా! బట్ అవ్వలేదు. సో, అందుకే ఇది 10 అవుతుంది. ఇప్పుడు రిలీజ్ చేస్తున్నా. అప్పుడే టైం దొరికింది నాకు. ఓకేనా? సో, ఒక్క నిమిషం అయిపోతుంది. ఎందుకు ఇంత టైం తీసుకుంటుంది? చాలా చాలా లేట్ అవుతుందిది. ఓకే. ఎక్స్ట్రాక్టింగ్ ఫుల్ కంప్లీట్ అయిపోవాలి. ఓకే. అయిపోయింది. సో, ఒక డైరెక్టరీ అయితే క్రియేట్ చేసాం మళ్ళా అలానే. సో, దీనికైతే ఫుల్ పర్మిషన్ ఇస్తున్నాము. -r అని. సో, ఫైనల్‌గా అయితే ఇది రన్ చేసేస్తాం మనం. ఒకసారి చూడండి రన్ చేసేస్తున్నాం. ఓకే. కంటైనర్ అయితే క్రియేట్ అయిపోయింది. సో, వెంటనే ఏం చేస్తాం? ఈ సిస్టమ్‌కి సెక్యూరిటీలోకెళ్ళి సేమ్ అదే. ఆ సెక్యూరిటీలోకెళ్ళి ఇన్‌బౌండ్ రూల్‌ని ఎడిట్ ఇన్‌బౌండ్ రూల్ చేసి యాడ్ రూల్, ఆల్ ట్రాఫిక్, ఎనీవేర్ ఫ్రమ్ ఐపీవీ4 సేవ్ రూల్స్. ఓకేనా? సో, ఇలా చేసిన తర్వాత మీ ఇన్‌స్టెన్స్‌లు అయితే రన్ అవుతున్నాయి. సో, సరదాగా ఇప్పుడు ఆ ఇన్‌స్టెన్స్‌లోకెళ్ళి జేఫ్రాగ్‌లోకెళ్ళి దాని ఐపీ అడ్రెస్ పట్టుకొని 8081 అని కొట్టండి. ఏమవుద్దో చూద్దాం. ఓకేనా? ఇది కూడా రన్ అవుతుంది. ఓకే. ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ అంట. కాసేపు
కాసేపు ఇద్దాం దీనికి, ఎందుకు ఇది ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ అంటుందో. హ్మ్. అది. సో, ఆర్టిఫాక్టరీ స్లాష్ జేఫ్రాగ్ అనే యూఆర్ఎల్ మనం హిట్ చేయాలన్నమాట. అందుకే అది ఇంటర్నల్ సర్వర్ అని అంటుంది. సో, యూజర్ నేమ్, పాస్వర్డ్, యూజర్ నేమ్ అడ్మిన్. ఓకే. ఎందుకు ఎన్నిసార్లు అడుగుతుంది? అరే బై వెయిట్. ఓకే. ఇది ఇంకా లోడ్ అవుతుంది. యువర్ కనెక్షన్ టు దిస్ సైట్ ఇస్ నాట్ ప్రైవేట్. ఓకే. ఆగు. ఇది ఎందుకు ఎన్నిసార్లు లోడ్ అవుతుంది ఒకసారి? హ్మ్. చూద్దాం. ఏంటి అడ్మిన్ అడ్మిన్ రాంగ్ ఇది? ఏడిఎంఐఎన్. అది. సో ఇది యాక్చువల్గా రావాలి, మనం పాస్వర్డ్ అది సెట్ చేయాలన్నమాట. ఓకేనా? సో ఆటోమేటిక్గా కాసేపు వెయిట్ చేయండి. సో ఇక్కడ మనం ఒకసారి లాగిన్ అవుదాం. అడ్మిన్ అడ్మిన్ చూద్దాం ఏం చేస్తుంది. లాగిన్ యాజ్ ఫెయిల్డ్. సో ఇది కూడా గూగుల్ చేసేద్దాం. జేఫ్రాగ్ డిఫాల్ట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఓకే. సో జేఫ్రాగ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, వాట్ ఈస్ ద డిఫాల్ట్? అడ్మిన్ అండ్ పాస్వర్డ్. ఓకేనా? సో అడ్మిన్ ఇది పాస్వర్డ్, పిఎస్ఎస్డబ్ల్యూఆర్డి. ఓకే, ఇప్పుడైతే అయిపోద్ది. ఓకే, బ్యూటిఫుల్. నేను అన్ని కూడా డేటా ఇస్తాను, మీరేం వరీ కాకండి. ఓకేనా? ఎస్. సో మీరు చూసుకున్నట్లయితే వెల్కమ్ టు జేఫ్రాగ్ ఆర్టిఫాక్టరీ, గెట్ స్టార్టెడ్ అది ఇది అంటుంది. సో న్యూ పాస్వర్డ్ అయితే అడుగుతుంది, ఏదో ఒకటి ఇద్దాం. సో వరీ కాకండి, ఇది మీ పాస్వర్డ్ అనమాట. ఓకేనా? నెక్స్ట్, డస్ నాట్ మ్యాచ్. ఓకే. నెక్స్ట్ 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 సెలెక్ట్ బేస్ యూఆర్ఎల్, ఇవన్నీ స్కిప్ చేసేయండి, ఏమి ఇవ్వద్దు. ఓకేనా? స్కిప్ చేసేయండి అంతనా. ఫినిష్ అని కొట్టేయండి. సో ఫినిష్ అని కొట్టిన వెంటనే ఇదండి భయ్య మన జేఫ్రాగ్ వచ్చేసి, బ్యూటిఫుల్ జేఫ్రాగ్. ఈవెన్ ఏ కంపెనీలో చూసుకున్నా ఇదే సేమ్ యూఐ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్స్ అనే ఒక ట్యాబ్ ఉంది. ఓకేనా? సో ఈ ప్రాజెక్ట్స్ అనే ట్యాబ్లో మీ ఆర్గనైజేషన్లో ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ వచ్చేస్తాయి. ఓకేనా? సో ఇది రెపాజిటరీ ట్యాబ్ అనమాట. ఈ రెపాజిటరీ ట్యాబ్లో మీ రెపాజిటరీస్ కానీ మీ డేటా కానీ, సో మీరు చూసుకున్నట్లయితే ఎన్ని రెపాజిటరీస్ ఉన్నాయి ఇప్పుడు నాకు చెప్పండి. ఒక్క రెపాజిటరీ ఒకటే ఉంది, ఎగ్జాంపుల్ రెపో లోకల్ అనే ఒక్క రెపాజిటరీ ఉంది, అది కూడా టైప్ జనరిక్ రెపాజిటరీ. ఒకవేళ యూజర్ మేనేజ్మెంట్ చేయాలంటే ఇది మీకు అడ్మిన్ యాక్సెస్, ఏమైనా యాక్సెస్ టోకన్స్ కావాలంటే ఇది చేసుకోవచ్చు. రేపు మీకు చూపిస్తాయి యాక్సెస్ టోకన్స్తో ఎలా వర్క్ చేయాలి ఏంటి అనేది. సో మిగతా అంతా అంతే. సో ఈ ఆర్టిఫాక్టరీ ఏంటి అంటే మీరు చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్స్లో ఉన్న రెపాజిటరీస్ లేదంటే రెపాజిటరీస్లో ఉన్న డేటా ఏదైతే స్టోర్ చేయాలనుకుంటున్నారో దానికోసం అండి. సో మీరు చూసుకున్నారు కదా, అంతా డేటా అంతా ఇలా చూపిస్తుంది. సో ఫ్రాగ్ అంటే ఏం లేదు, ఇది ఒక ఫ్రాగ్ అన్నమాట. సో ఏదైనా న్యూ న్యూ ప్రాజెక్ట్ అది క్రియేట్ చేసుకొని నేను ఇక్కడ చూపించుకోవచ్చు కూడా, దాంట్లో కూడా నేను డేటాని పుష్ చేసుకోవచ్చు సరదాగా. ఓకేనా? సో ఇది మన జేఫ్రాగ్ యాక్చువల్గా అయితే. వెల్కమ్ అడ్మిన్, క్రియేట్ న్యూ, అన్నీ చాలా చాలా ఉంటాయన్నమాట, మీరు ఎక్స్ప్లోర్ చేయండి. సో జేఫ్రాగ్ వర్షన్ వచ్చి ఇది కాపీరైట్ చూపిస్తున్నాడు అనమాట, ఏంటి కాపీరైట్ అది ఇది అని. సో మీకు ఎలా అనిపించింది హ్యాండ్స్ ఆన్ చెప్పండి. సో జస్ట్ ఇది చూడడానికి, రేపు మనం దీంట్లో డేటా పుష్ చేసి విజువలైజ్ చేస్తాం అనమాట, ఏంటి అది ఇది అని. అప్పటిలోపు ఈ హ్యాండ్స్ ఆన్ అయితే కంప్లీట్ చేసుకొని పెట్టుకోండి. సో మరిన్ని వీడియోస్కి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. సో ఇంకెందుకు ఆలస్యం, మీకు డాక్యుమెంట్ అయితే రేపు పొద్దున్న టెలిగ్రామ్ లింక్లో ఇస్తాను, ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్అవుట్. ఓకే, థ్యాంక్స్ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ దిస్ వీడియో. బాయ్.